రాజమౌళి గారు కష్టపడి తీసి దాన్ని జాగ్రత్తగా దాసి 20th రిలీజ్ చేయబోతున్నారు. దాని ఎక్సైట్మెంట్ సినిమాలో చూస్తే బెటర్ కదా. రాజమౌళి గారి గ్రేటెస్ట్ విజన్, రైటర్, ఆల్ ది టెక్నీషియన్స్, ఫైనలీ ద మ్యాజిక్ వర్క్. సో బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే లైఫ్ లాంగ్ మాకు గుర్తుండిపోయే సినిమా అయింది బాహుబలి. సో మా లైఫ్లో ఇలాంటి సినిమా ఎప్పుడైనా చేస్తామా, ఇలాంటి సినిమా ఎప్పుడన్నా వస్తుందా అనే స్టేజ్లో వన్ ఆఫ్ ది ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్లో మేము పార్ట్ అయ్యాం. వీ కెన్ అంటే ఈ జీవితానికి సరిపోతుంది. 4 years అండి, 4 years. బట్ బంధించడం ఏం కాదు, మేము ఆల్రెడీ ఆ ఛాలెంజ్ తీసుకున్నాం. అండ్ రాజమౌళి గారు మేము స్కూల్కి వెళ్తే ఆయన జైలుకి వెళ్ళారు. ఎందుకంటే మొత్తం బర్డెన్ అంతా ఆయన షోల్డర్స్ మీద ఉంది. సో ఆయన చూసి మాకు ఎప్పుడు మాది ఎక్కువ స్ట్రెయిన్ అనిపించలేదు. ఎందుకంటే ఆయన పడిన టార్చర్ ఈ సినిమాకి పడింది. అంటే ఆల్మోస్ట్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్. ఎవరైనా తేడా వస్తే ఎవరైనా అడిగేది డైరెక్టర్నే. అది కూడా ఇలాంటి సినిమాని రాజమౌళికి ఎంత స్ట్రెస్ ఉంటుందో మనకు అర్థమవుద్ది. we took the challenge and the time what I should give as a principal actor. ఫస్ట్ 2 years, 2.5 years రెండు సినిమాలు అవుతుంది అనుకున్నాం. తర్వాత 3.5 years or 3 years అవుతుంది అనుకున్నాం. బట్ టోటలీ అన్నీ కలిపి ద షూటింగ్ స్టార్టెడ్ 3.5 years బ్యాక్. బిఫోర్ దట్ 6 monthsతో కలిపి దగ్గర 4 years వీఆర్ ఇన్ బాహుబలి. బట్ ఫస్టే డిసైడ్ అయిపోయాం, దిస్ సైజ్ ఆఫ్ ఫిల్మ్ ఎప్పుడు ముందు రిఫరెన్స్ లేదు కాబట్టి టైం లైన్ మనం స్టాప్ చేయొద్దు. అండ్ నో విధంగా రాజమౌళి అనే ఒక గ్రేటెస్ట్ విజనరీకి డిస్టర్బ్ చేయకూడదు. అండ్ వాట్ ఎవర్ ఐ క్యాన్ డూ ఇస్ ఐ షుడ్ గివ్ టైమ్. మేబీ ఇంకో 1 year అయినా సరే ఐ వుంట్ హ్యావ్ డిస్టర్బ్డ్ హిమ్. ఆల్మోస్ట్ 6 years బ్యాక్ బాహుబలి ముందు నుంచి 5 years బ్యాక్ బాహుబలి లైన్ వచ్చింది, 5.5 years బ్యాక్. దాని ముందు 4 years ముందు నుంచి రాజమౌళి గారు ఏదైనా ఫైనలీ కింగ్ ప్రభాస్ ఆ లైన్స్ రెడీ చేస్తున్నారు. అప్పుడు కీరవాణి గారు, రాజమౌళి గారు, నేనే, ఇంకా ప్రొడ్యూసర్స్ కూడా లైన్లో లేరు. సో స్క్రిప్ట్స్ రెడీ చేస్తూ ఉండగా ఫైనలీ బాహుబలి అనే లైన్ వచ్చింది 5.5 years బ్యాక్. తన స్క్రిప్ట్ 3-4 monthsలో చాలా ఫాస్ట్గా అయిపోయింది. అయిపోయిన తర్వాత మాకు నరేషన్ కూడా ఇచ్చారు, ఆల్మోస్ట్ 3 years నరేషన్. దాంట్లో సాంగ్స్, యాక్షన్ ఉండవు నరేషన్లో. బట్ మేము అంత పెద్ద కథలో అనిపించలేదు, ఎందుకంటే వెరీ అరెస్టింగ్గా ఉంది కదా. దెన్ డీటెయిల్గా ఒక్కొక్క క్యారెక్టర్, ఎందుకంటే హీరో హీరోయిన్ కథ కాదు ఇది. హీరో దేవసేన, శివగామిని, కట్టప్ప, అవంతిక, బల్లాల దేవ, అంటే ఇన్ని క్యారెక్టర్స్ని, బిజ్జాల దేవ, ఇన్ని క్యారెక్టర్స్ని ఫైనల్గా అది ఒక బ్యూటిఫుల్గా ఒక ఎపిక్ స్టోరీలో రావాలంటే టైంని మనం కుదించేస్తే ఈ వార్ అంతసేపు మీరు చూడలేరు, అంత ఎంజాయ్ చేయలేరు, డ్రామా అంత రాదు. సో వాట్ రాజమౌళి గారు కథ అయిన ఒక సినిమా ఇంకా ఒక 4-5 months 6 months బిఫోర్ షూటింగ్ స్టార్ట్ అవ్వముందే దే డిసైడెడ్ part 1 part 2 చేద్దామని. సో దాన్ని ఎక్కడ బ్రేక్ చేయాలన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఎక్కడ బ్రేక్ చేయాలి ఇలాంటి కథకి. సో దానికి ఆయనకి లాట్ ఆఫ్ టైం తీసుకుంది. ఎందుకంటే ఎక్కడో ఇష్టం ఆపితే ఇలాంటి కథలకి ప్రాబ్లం. సో దాన్ని కరెక్ట్గా బిట్వీన్ చేసి, బట్ దే ఏమనుకున్నారంటే ఫస్ట్ part 1 part 2 కలిపి తీసేద్దాం అనుకున్నారు. ఎందుకంటే టైం లైన్ ఎక్కువ లేకుండా మధ్యలో 3-4 months తర్వాత మళ్ళీ రిలీజ్ చేద్దామని. బట్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్, ద టైం లైన్ అన్నీ ఇంకా part 2 కూడా తీయడం వల్ల 30% తీసాం, 70% తీయడం వల్ల ఇంకా లేట్ అవుద్ది, ఇంకా ఫైనాన్షియల్ రిస్క్స్, అన్నీ లాట్ ఆఫ్ ఇష్యూస్ వల్ల part 1 కంప్లీట్ చేసి part 2 తర్వాత తీయాల్సి. గొప్ప సినిమా చేయాలంటే వర్కౌట్ అవుద్ది, ప్రయత్నంలో వర్కౌట్ అయింది. ఫైనలీ ఫస్ట్ పార్ట్ సక్సెస్ కూడా అయిపోయింది. బట్ ప్రయత్నం 100% చేద్దామని. ఎందుకంటే ఆయనకి నాకున్న రిలేషన్షిప్ వల్ల నేను ఆయన నమ్మిన ప్యాషన్ నాకు అర్థమవుద్దని ఆయనకు తెలుసు. అండ్ ఆయన ప్యాషన్కి మ్యాక్సిమం 100% ఛాలెంజ్, రిస్క్, వాట్ ఎవర్ వీ ఆర్ రెడీ టు టేక్. అండ్ ఇఫ్ ఇట్ వర్క్స్, ఒకవేళ వర్కౌట్ అయితే మాకు లైఫ్లో గుర్తుండిపోయే సినిమా ఇస్తాను కూడా మాకు తెలుసు. అంటే ఈ సినిమాకి అలా కుదరదండి. ఎందుకంటే ఒక వార్ 80 days ప్లాన్ చేసాం, 120 days అయింది. రిఫరెన్స్గా మీకు ఏ సినిమా లేదు, ఇండియాలో ఎవరు తీయలేదు ఇలాంటి సినిమా. అండ్ మనకి ఉన్న టెక్నికల్, అంటే ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్.
ఒక స్టాచ్యూని లేపడానికి 4 days పట్టింది. సో బట్ మీకు ఆ గ్రాండియర్ విజువల్ ఈ అద్భుతం అని మీరు అనాలంటే వాళ్ళు టెక్నీషియన్స్ అందరూ కష్టపడిన ఆ టైం లైన్ ఎక్స్పీరియన్స్ ఆ పెయిన్ అవన్నీ జరగాలి. ఇవన్నీ మధ్యలో సినిమా చేసి గెడ్డం గీసుకుంటాను, హెయిర్ కట్ చేసుకుంటాను, లేకపోతే క్లైమాక్స్ ఒక షార్ట్ మిగిలిపోయిందంటే హౌ కెన్ దిస్ ఫిల్మ్ బి డన్. అండ్ ఇంక ఇలా నేను కనుక ఇంకో సినిమా చేస్తే మధ్యలో 6 months గ్యాప్ వచ్చింది. అప్పుడు కూడా నాకు చేయాలనిపించలేదు, ఎందుకంటే ఏదో సినిమా చేసి రిలీజ్ చేసి అవసరం లేదనిపించింది. అండ్ నాకు కావాల్సిన రెస్ట్, నాకు ఆ టైం కావాలి, రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే 200 రోజులు అప్పటికే ఫస్ట్ పార్ట్ సెకండ్ అవన్నీ కలిపి 200 రోజులు యాక్షన్ చేసి ఉంటాను నాకు తెలిసి. అమరేంద్ర బాహుబలి లాంటి క్యారెక్టర్ రావడం అంత ఈజీ కాదు. కింగ్, ప్రిన్స్, వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్. ద హోల్ స్టోరీ, మొత్తం స్టోరీ బాహుబలి అనే క్యారెక్టర్, అమరేంద్ర బాహుబలి అనే డెసిషన్ మేకింగ్ మీద, అతని ఐడియాలజీ మీద తిరుగుతూ ఉంటుంది స్టోరీ. అండ్ అలాంటి క్యారెక్టర్ రావడం మన జోక్ కాదు. అండ్ ద క్యారెక్టర్ నేమ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ బాహుబలి అండ్ ఈస్ ద గ్రేటెస్ట్ వారియర్. వాట్ ద వారియర్ హ్యాస్ అ గ్రేట్ extraordinary body and extraordinary strength. How to show the strength? By showing great body. ఆడు ఎక్సర్సైజ్ చేసిందంతా ఒక 20 years మన సినిమాలో చూపించలేం కాబట్టి ఒకసారి మీరు బాడీ చూడగానే యూ షుడ్ ఫీల్ దట్ హీఈస్ వెల్ ట్రైన్డ్, డిజైన్డ్ వారియర్. రెమ్యునరేషన్ ఇస్ ఓకే, ఇట్స్ ఫైన్. అంటే 6 yearsలో ఐ డిడ్ 3 films. నేను ఉన్న బ్యాడ్ ఫైనాన్షియల్ అంటే very bad in financial matters, so doesn't matter. But see, నేను నెక్స్ట్ సినిమాలో అని చేయొచ్చు, ఆ నెక్స్ట్ సినిమాలో అని చేయొచ్చు. నేను వన్ ఆఫ్ ది ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిల్మ్ తీగల రాజమౌళి అని తెలుసు. ఒకవేళ అన్ని విధాలు వర్కౌట్ అయితే నేను దాంట్లో పార్ట్ ఉంటానని తెలుసు. అది నాకు లైఫ్లో అది ఇచ్చే కిక్ నాకు డబ్బు లేదు. నిజంగా కావలిస్తే నేను ఎప్పటి నుంచో బోల్డ్ యాడ్లు కూడా చేద్దాను కావలిస్తే. సో నాకు కిక్ ఇచ్చేది తప్ప నేను ఏది చేయలేను లైఫ్లో. అమరేంద్ర బాహుబలి పార్ట్ 2లో మనం ఎక్కువ చూస్తామండి. శివుడు కూడా ఉంటాడు, బట్ లాస్ట్లో వస్తాడు. సో ఇదంతా ఫ్లాష్ బ్యాక్ టెల్లింగ్. యా, ఇప్పుడు మనం ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడ నుంచి స్టోరీ కంటిన్యూ అవుతుంది. అక్కడ నుంచి స్టోరీ కంటిన్యూ అయ్యి అగైన్ ద ఎండ్ ఆఫ్ వాట్ ఎవర్ ద ఫ్లాష్ బ్యాక్ అగైన్ శివుడు స్టార్ట్స్. ఎలాగైతే మనం ఫస్ట్ పార్ట్లో చూసాం సేమ్ అలాగే పార్ట్ 2లో కూడా చూస్తాం. ఫస్ట్ పార్ట్లో విజువల్లో మీకు సెకండ్ పార్ట్లో చాలా ఉంటుంది, బట్ ద ఫస్ట్ ఇంపాక్ట్ ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ ఇంపాక్ట్. మనం ఫస్ట్లో చూసిన ఇంపాక్ట్ ఎప్పుడు చూడలేదు. దానికంటే బ్యూటిఫుల్ ఉండొచ్చు, అలాగే ఉండొచ్చు, దానికంటే ఎక్కువ ఉండొచ్చు, అలా ఏదైనా కావచ్చు. బట్ సినిమాలో మీకు ఫైనలీ విజువలీ అనేది మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది. బట్ మీ సినిమా అయిపోయిన తర్వాత మీకు ఎలాగైతే కట్టప్ప, వైకిల్, బాహుబలి లాగా ద డ్రామా బిట్వీన్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద హోల్ స్టోరీ మీరు అదే సినిమా నుంచి బయటకు ఫస్ట్ అదే గుర్తొస్తుంది. తర్వాత మిగతా అన్ని తర్వాత ఒకటి తర్వాత